సార్ ఓవరాల్ అంటే ఈ విషయం చాలా రోజుల నుంచి అడగాలనుకున్నాను. ఇప్పుడు మన ఈక్విటీ మార్కెట్, కమ్యూనిటీ మార్కెట్ అంటే ఈ కమ్యూనిటీ మార్కెట్కి ఈ మధ్యన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అయితే కొంతమంది ఎక్స్పర్ట్లు అంటున్నారు. అంటే ఈక్విటీ మార్కెట్, కమ్యూనిటీ మార్కెట్ తేడా ఏంటి, ఏది బెటర్ సార్? యాక్చువల్లీ ఏంటంటే ఒకరి పోర్ట్ఫోలియోలో రెండు ఉండాలి. ఓకే. సో రెండు అసెట్స్ ఉండాలి, ఈక్విటీ ఉండాలి, కమోడిటీస్ ఉండాలి. కమోడిటీస్ అంటే మనకి గోల్డ్ అండ్ సిల్వర్, ఇవి రెండు సేఫ్ అసెట్స్. ఓకే. మార్కెట్ పడినా కూడా ఎక్కువ పడవు, అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్. సో మరీ హై రిటర్న్స్ కాకపోయినా ఇన్ఫ్లేషన్ కన్నా కొద్దిగా ఎక్కువ ఇస్తాయనేసి. ఈక్విటీ ఏంటంటే ఆపర్చునిటీ. ఓకే. ఈక్విటీలో ఉన్నంత ఆపర్చునిటీ కమోడిటీస్లో గోల్డ్ అండ్ సిల్వర్ ఉండవు, కాకపోతే స్టడీగా ఉంటాయి, కొద్దిగా ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటాయి. ఓకే. ఈక్విటీ మార్కెట్ ఉన్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది, ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ కొద్దిగా తగ్గుతుంది. సో రెండు ఉంటే మంచిది పోర్ట్ఫోలియోలో. ఓ 10 to 15% కమోడిటీ, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మెజారిటీ పార్టీ ఈక్విటీలో ఉండడం బెటర్. ఇందులో ఉన్న ఆపర్చునిటీ అందులో ఉండదు. సేఫ్టీ అంటే ఏది చెప్తారు? సేఫ్టీ అంటే అదే గోల్డ్ అండ్ సిల్వర్ కొద్దిగా సేఫ్ అసెట్ కంపేర్ టు ఈక్విటీ. ఓకే. సో కమ్యూనిటీ మార్కెట్ టైమింగ్స్ కూడా కొంచెం అందరికీ అందుబాటులో అంటే కొంచెం మంచిగా ఉంటాయి, కంపాటబిలిటీగా ఉంటాయని అంటుంటారు. అదే ఇప్పుడు యాక్చువల్గా ట్రేడింగ్ చేయాలన్నా కూడా వాటిలో సాటర్డేస్ ఈవెన్ డైలీ కూడా నైట్ 11:50 వరకు ట్రేడ్ చేయొచ్చు. కానీ ప్రజెంట్ రిస్క్ రివార్డ్ అంత హై లేదు. ఓకే. ఈక్విటీ మార్కెట్లో రిస్క్ రివార్డ్ ఉంది, రిస్క్ తగ్గ రివార్డ్ ఉంది. ఓకే. కానీ కమోడిటీస్ మార్కెట్లో కొద్దిగా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంది రివార్డ్ కన్నా. ఓకే. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి వాటిని అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. అంటే మీరు పర్సనల్గా ఈక్విటీ మార్కెట్ ఎక్కువ బెటరా లేకపోతే కమ్యూనిటీ మార్కెట్ బెటర్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఈక్విటీనే. అవును. సో ఈక్విటీలో ఉన్న ఆపర్చునిటీ సో కమోడిటీస్లో అసలు లేనే లేదు. ఓ 10% ఉంది అంతే. ఓకే. 90% ఈక్విటీ మార్కెట్లోనే ఉన్న ఆపర్చునిటీ. అంటే ఈ మధ్యలో అయినాను ఎక్కువ కమ్యూనిటీ మార్కెట్ సైడ్ వెళ్తున్నారని ఒక మాట విన్నాను, అది నిజమా? అందుకే బికాస్ ఆఫ్ ఏంటంటే జియో పొలిటికల్ ఇష్యూస్. ఓకే. లాస్ట్ టైం ఉన్న ట్రేడ్ వార్స్ లేకపోతే ఇలాంటి జియో పొలిటికల్ ఇష్యూస్ అనేటి వల్ల కొద్దిగా సేఫ్ అసెట్కి వెళ్ళారు. ఓకే. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ పెరుగుతుందో మళ్ళీ కొద్దిగా మనీ అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సిందే, రీబ్యాలెన్సింగ్ అవ్వాల్సిందే. సెక్యూర్ కోసం అటు సైడ్ టర్న్ అయ్యారు, మళ్ళీ ఇటు రావాల్సిందే కంపల్సరీ. సో ఎందుకంటే ఎక్కువ ఓవర్ వెయిట్ కూడా కాకూడదు కమోడిటీస్లో. ఓకే. సో కొద్దిగా అమౌంట్ అక్కడ లిక్విడేట్ చేసి మళ్ళీ ఈక్విటీ మార్కెట్లోకి వస్తారు.